ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రవి బాబు గారిది రేజర్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో స్టోరీ ఏంది అంటే మాత్రం సింపుల్గా ఏం లేదు. ఒక సీఎంకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్స్ అవుతుంది. అది రికార్డింగ్ అయితే సీసీ కెమెరా నుంచి అక్కడ నుంచి కథ పాప వాళ్ళకి ఏమైంది, ఆ పర్సన్కి ఏమైంది, వాళ్ళ పాప రవి బాబు గారు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు సఫారీ చోట్ల, అది మిస్టరీ అనమాట. మళ్ళీ మిగతా ఇద్దరు పిల్లలు వాళ్ళు ఏది అనేది కాన్సెప్ట్ బాగానే ఉంది. ఈ మూవీ నా ఒపీనియన్లో మాత్రమే కొంచెం తొందరగా వచ్చింది, బాగుంది. చాలా లేట్ వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ మూవీ వచ్చేసి ఏ సర్టిఫికేషన్ అనమాట, వైలెన్స్ ఉంది. సో పెద్దలకు మాత్రమే అనేసి ముందే చెప్తున్నాను. అండ్ టైటిల్కి తగ్గట్టే నరకుడు, సంపుడు అవన్నీ కూడా ఘోరంగానే ఉన్నాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మూవీలో ఇక్కడ స్టోరీ స్క్రిప్ట్లు ఏవైతున్నాయో బాగానే ఉన్నాయి. అక్కడక్కడ మీకు లినక్స్కి సంబంధించిన కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కానీ, మ్యాక్ల కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కానీ చూపిస్తారు. కొన్ని గ్రాఫిక్స్ అవి చూపిస్తారు. ఇంకోటి పెద్ద జోక్ ఏంటంటే ఈ ఎంటైర్ గవర్నమెంట్కి సంబంధించిన హ్యాకింగ్ ఏదైతుందో ఒకటి చేస్తున్నట్టు చాలా సిల్లీగా ఉంది. ఒక్కరితో కాదు, కనీసం ఒక 5-10 మందితో ఉంటారు. ఒక టీం లాగా ఉంటుంది, ఒక్కరితో కాదు. అండ్ దాంతోపాటు ఇటు సైడ్ కూడా అంతే, వీళ్ళు ఒకరు అంటే వీళ్ళు కూడా ఒకరే. సో ఈ 4-5 స్టార్టింగ్లోనే నాకు పెద్ద మైనస్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ దాకా కూడా మీకు ఎందుకు ఏంది మిస్టరీ అయితే నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత మీకు కొంచెం ఇంపాక్ట్ఫుల్ అనిపిస్తుంది. అరే పర్లేదు, దీని కారణాల వల్ల ఉందనుకోవచ్చు. సో మూవీ పర్లేదు, మంచి కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ కొంచెం లైక్ 2023 కానీ 2024లో వచ్చింటే జర పర్లేదు, జర వాల్యూ వచ్చేది. కానీ కొంచెం ఇలాంటి మనం ఆల్రెడీ చూసినాం కాబట్టి లైక్ కొంచెం ప్రిడిక్టబిలిటీ అవుతుంది. కానీ చూడొచ్చు బై, ఈ వీక్ చిన్నపిల్లల్ని కాపాడుతున్నట్టు, ఒక సేవ్ చేస్తున్నట్టు, ఒక మిస్టరీ ఉన్నట్టు చూపించారు కదా. ఇలాంటి మూవీస్ మనం చూసినాము. అండ్ యా, చూడదగ్గ మూవీ. కానీ ఏంటంటే పెద్దలకు మాత్రమే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఫైనల్గా ఈ మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకోవడం మాత్రమే 2.25/5 రేటింగ్స్ ఇస్తున్నా. ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇస్తున్నా అంటే మాత్రమే అవసరం లేని వైలెన్స్ అయితే ఎక్కువ ఇంక్లూడ్ అయితే చేసిరన్నమాట బై. సో స్టార్టింగ్లోనే లైక్ ఎవిడెన్సెస్ లేవు అనుకుంటూ పోతే డైరెక్ట్ తీసేసుకుంటూ అయిపోతాయి. అని ఇంకోటి మ్యాక్సిమం కెమెరాలో ఇప్పుడు SD కార్డులు ఇప్పట్లో ఉంటాయి, అది కూడా డౌటే. మొత్తం అన్ని వైర్లెస్ అయిపోయినాయి కదా, అది ఏమంటారు దాని బాక్సెస్లు ఉంటాయి. సో హార్డ్ డిస్క్లా, సో దాంట్లో సేవ్ అయినది ఒకటి అర్థం కాలేదు. ఇంకా 4 కారణాలు ఉన్నాయి. ఇంకోటి హ్యాకింగ్ చేసేవాళ్ళు, అది చేసేవాళ్ళు, అది ఎందుకు పోయిందిరా అన్నట్టు అదొకటి. ఇంకోటి ఏంటంటే ప్రెడిక్టబిలిటీ ఉంది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతేనే కొంచెం లాజిక్ అయితే మిస్ అయినాయి అన్నమాట. సో దానివల్ల తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చిందనమాట. అండ్ ఇదనమాట ఈ మూవీకి, రేజర్ మూవీకి సంబంధించిన నా రివ్యూ అండ్ నా ఒపీనియన్. నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.